వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అన్యాపదేశంగా గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే కొంతమంది తెలంగాణ నేతలు మాట్లాడినటువంటి మాటలను ఉటంకిస్తూ మొన్న శంకరగుప్తం డ్రైన్ని కోనసీమలో పరిశీలించడానికి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దిష్టి తగిలింది అన్నటువంటి మాటల మీద భగ్గుమన్నారు తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళు. అది బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అందులో మన పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఇప్పటిదాకా కనీసం పేరు కూడా సరిగ్గా మీడియాలో వినపడినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, అప్పట్లో పాపం వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ కోసం ఇక చెప్పనక్కర్లేదు. అంటే సాధారణంగా 2019 ఎన్నికల్లో ఒక నానుడి వినిపించింది ఏంటంటే, పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకి ఓటు వేస్తాం అనేటువంటి ఉన్నారు చూసారా. అలాగే ఇక్కడ కూడా అనమాట, పవన్ అన్నకి జడ్చర్ల ఎమ్మెల్యే గారు ప్రాణం ఇస్తారు కానీ జగన్ అన్నకు ఓటేస్తారు అన్నట్టుగా వైసీపీ డిఎన్ఏ ఎక్కడికి పోతుంది. సరే, కాంగ్రెస్లోకి వచ్చేసారు, రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలిచారు, సంతోషం, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారు ఇది అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క వ్యాఖ్య చేసేసరికి హిట్ అయినటువంటి, బ్లాక్ బస్టర్ అయినటువంటి ఓజీ సినిమా మీద కూడా, ఏంటి ఫ్లాప్ సినిమాకి 800 పెట్టి టికెట్ కొన్నాను అని చెప్పి చెప్పానుగా. ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ మార్కెటింగ్లో ఒక పాయింట్ ఉంటుంది, పబ్లిసిటీ కోసం చేసేది. అలాగే ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అనమాట. గుర్తింపు లేనటువంటి తన గుర్తింపు కోసం తహతహలాడడం. పాపం అనిరుద్ రెడ్డి గారు, గౌరవ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఇప్పుడు పరువు పోగొట్టుకున్నారు. పవన్ గారిని ఎందుకు కెలకడం? ఆయన ఏదో మాట అన్నారు, సరదాగా అన్నటువంటి పాయింట్ని పక్కన పెట్టేసి దాన్ని వదిలేసి అంత సీరియస్గా ఎవరిని పర్టికులర్గా ఇది అని చెప్పి తెలంగాణ పౌర సమాజాన్ని ఆయన కించిత్ మాట అనలేదు. రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని మాత్రమే ఆయన అక్కడ ఉటంకించారు. ఇక మేధావులు అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది పవన్ కళ్యాణ్కి ఏమైనా పిచ్చెక్కిందా, ఆ దిష్టి మాటలు ఏమిటి, ఇలా మాట్లాడాడు కాబట్టి ఇలా ఉంది అని చెప్పి ఇంకా నోరేసుకుని పడిపోయారు. వాళ్ళు కూడా పక్కకి వెళ్ళి ఆడుకోవచ్చు, అయిపోయింది వాళ్ళ పని కూడా. అది పక్కన పెడితే, పాపం అనిరుద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి శ్రద్ధ పంచాయతీల మీద పెట్టుంటే ఈరోజు పరువు పోయేది కాదు. మీరు వింటున్నది వాస్తవమే. ఆయన సొంత నియోజకవర్గంలో, ఆయన గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పంచాయతీలు దక్కలేదు. సో దాదాపుగా 60% పంచాయతీల్లో ఆయన మాత్రమే నిలబెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా 1, 2, 3 ఫేజుల్లో కూడా పరాజయం పాలయ్యారు. 60% పైగా. ఆయన సొంత ఊరు రంగారెడ్డిగూడలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అంటే ఇక్కడ నేనేమి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కాబట్టి ఆయన మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఈయన అవమానపరిచేలాగా ఈయనకి ఓట్లు వేయలేదు, ఈయన పెట్టిన అభ్యర్థులకు ఓట్లు వేయలేదు అని నేను చెప్పట్లేదండి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అని కూడా నేనేం క్లెయిమ్ చేయట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఆ రోజు ఎగ్జిస్టెన్సీ క్రైసిస్లో వెళ్ళి మీడియాలోను ఇంకో దాంట్లోనూ, అయ్యా మా రంగారెడ్డిగూడ పంచాయతీ, అలాగే ఈ జడ్చర్లలో ఉన్నటువంటి పంచాయతీలన్నింటిలో ఇదిగో నేను అభ్యర్థులు నిలబెడుతున్నా, నేను ఎంత కష్టపడి పనిచేస్తానో వాళ్ళు కూడా అలాగే పనిచేస్తారని వాళ్ళకి మద్దతుగా అక్కడ మాట్లాడుంటే, ప్రభుత్వం ఏదైతే అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు, హైదరాబాద్ కోసం హైడ్రా అని ఇంకోటని ఇవన్నీ చేస్తున్నారు మంచి పనులు, వాటికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా అక్కడ జాగ్రత్తగా క్యాంపెయిన్ చేయించి ఉంటే పరువు పోకుండా ఉండేదేమో. దాదాపు 60-70% మంది అభ్యర్థులు ఓడిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ని విమర్శించడం మీద ఉన్నటువంటి శ్రద్ధ పంచాయతీల మీద లేదు అని చెప్పడమే. ఏం చేస్తాం మరి, గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాగా ఉంటారని ఎవరిని అనుకుంటామా? అందులోనూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలాంటి వాళ్ళు ఇలా పనిచేస్తారని అనుకుంటామా? పైగా పెట్టినటువంటి అభ్యర్థులు ఎవరున్నారు ఇది చూస్తే ఏంటి ఏం చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించాలి అని ప్రచారానికి వెళ్తూ ఈయన పథకాలు ఏం కావాలన్నా సరే నేనే సంతకం పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తే నేనేమీ ఇవ్వను, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటేయకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు, వారు గెలిస్తే తానే చంపేస్తాను, ఇది ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తా అంటున్నా, మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇవ్వను, మీకు ఏమి ఇవ్వను, ఇంద్రమ ఇండ్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇవ్వను, మీకు బిల్లు రావు. పథకాల మీద సంతకాలు పెట్టాల్సింది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆయన సంతకం పెడితే తప్పితే పథకాలు రావట. అందుకని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పంచాయతీ అభ్యర్థులను ఓడిస్తే పథకాలు కట్.
ఈయన ఎమ్మెల్యే సీట్కి కట్ పెట్టేస్తారు వెంటనే. రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారా సార్, మీ వాళ్ళకి ఏకగ్రీవాలు అయితే ఏకగ్రీవాల కింద, లేదంటే ప్రజలకి నచ్చినటువంటి విధంగా, మీరేమో ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీలు జరగాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీ ఆలోచన. బట్ మీ పక్కన ఉండేటువంటి నేతల ఆలోచన ఎలా ఉంది అంటే బల ప్రదర్శన చేయాలి, బల ప్రదర్శన, మీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ, అంటే మీ పార్టీ విధానాలు వీటి మీద ఉన్న నెగిటివిటీ బయట పడకూడదు అనేటువంటి విధంగా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీ పథకాలు కట్ చేస్తా అనేది పాపం అనిరుద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్య. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటు వేయకపోతే చచ్చిపోతామని వాళ్ళు అంటున్నారట. సరే, అది వాళ్ళ మానసిక దౌర్బల్యం, వాళ్ళు చేసినటువంటివి ప్రభుత్వం మీద ఉన్నటువంటివి చెప్పుకోలేక, అంటే వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళందరూ కూడా మన పాడి కౌశిక్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకి ముందు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ అభ్యర్థిగా తెలిసిందే కదా, మేము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం తప్పితే ఏం లేదు, మీరు నన్ను ఈసారి గెలిపించకపోతే నాకు చావే గతి అన్నారు కదా. అలాగే బీఆర్ఎస్ నేతలు, అంటే బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి లేదా మద్దతు ఇచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థులు కూడా అదే రకమైనటువంటిది ఫాలో అవుతున్నారు. అది వాళ్ళ మానసిక దౌర్బల్యం. అది అలాంటి చోట కూడా వెళ్ళి ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళని నేనే చంపేస్తా అంటున్నట్టు ఈయన. ఇదెక్కడ దౌర్భాగ్యం అండి. చివరాఖరికి ఎలా ఉందంటే, ముందు మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు పవన్ కళ్యాణ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ముందు పంచాయతీల మీద కాన్సన్ట్రేట్ చేయమనండి. అట్ ద సేమ్ టైం మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద, జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. లేదు అనుకోండి, మీరు ఎంత కష్టపడినా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకున్నా పైన అధిష్టానం మీకు సహకరించదు, కింద ఉన్నటువంటి ఈ టీం కూడా మిమ్మల్ని కాళ్ళట్టుకుని కిందకి లాగే ప్రయత్నాలు చేస్తారు తప్ప మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది మీరు ప్రజాస్వామ్యయుతంగా, ఎస్ ఓకే, అక్కడక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుంటే అటు వాళ్ళకు కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పి మంచిగా మాట్లాడుతుంటే, ఇక్కడ మాత్రం వాళ్ళని గెలిపిస్తే వాళ్ళని నేనే చంపేస్తా అనేటువంటిగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. తర్వాత ఇక ఏం చెప్పాలి, స్వరాష్ట్రంలో ఉన్నటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే పరువన్న మిగిలేది. అందుకే ఇక్కడ ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.